Welcome back to my channel, Moganti Patasala, a 45-day English speaking course for beginners. Day 5. 45 రోజుల స్పోకన్ ఇంగ్లీష్ కోర్సులో భాగంగా ఈరోజు 5వ రోజుకు సంబంధించినటువంటి టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు మనము తెలుసుకోబోయేటువంటి అంశం అనేటువంటిది గమనిస్తే గ్రీటింగ్స్ అండ్ సెల్ఫ్ ఇంట్రడక్షన్, స్వీయ పరిచయము. దీనికి మనము ప్రిపేర్ కావడానికి సిద్ధంగా ఉండాలి. మనము ఎవరినైనా కలిసినప్పుడు ఫస్ట్ మాట్లాడేటువంటి పదము గ్రీటింగ్స్. అంటే మనం కలిసే సమయాన్ని బట్టి మనము ఈ పదాలు ఇందులో ఏదో ఒకటి చెప్పాల్సి ఉంటుంది. మార్నింగ్, మధ్యాహ్నమా, సాయంకాలమా, రాత్ర, ఏ టైంకు ఆ పదాలను మనము కంటెంట్గా పెట్టుకొని ఉపయోగించుకోవాలి. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్గా చెప్పాను. గుడ్ మార్నింగ్, శుభోదయము. గుడ్ ఆఫ్టర్నూన్, శుభ మధ్యాహ్నము. గుడ్ ఈవినింగ్, శుభ సాయంత్రము. గుడ్ నైట్, శుభరాత్రి. ఇవి మనము వ్యక్తిని కలిసేటప్పుడు చెప్పాల్సినటువంటి గ్రీటింగ్స్. ఒక వ్యక్తిని మీరు కలిసినప్పుడు ఉదయం కలిసినట్టయితే గుడ్ మార్నింగ్ సార్ అనాలి, మధ్యాహ్నం కలిసినట్టే గుడ్ ఆఫ్టర్నూన్ అనాలి, సాయంకాలం అయితే గుడ్ ఈవినింగ్ అనాలి, రాత్రి అన్నప్పుడు వెంటనే గుడ్ నైట్ అని చెప్పకూడదు. గుడ్ ఈవినింగ్ అని చెప్పి మాట్లాడిన తర్వాత చివరిలో గుడ్ నైట్ అని చెప్పాలి. గుడ్ నైట్ అని చెప్పిన తర్వాత మాట్లాడడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు. సో గుడ్ నైట్ అన్నావు అంటే దట్ ఈస్ టు బి క్లోజ్డ్, అది ఇక ముగిసిపోతుంది, పూర్తి కాబోతుంది అనేటువంటి ఉద్దేశం. దాని తర్వాత నీడ్ నాట్ టు టాక్ ఎనీథింగ్. సో ఇట్ ఈస్ టు బి యూజ్డ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద పాయింట్. చివరిలో ఉపయోగించాల్సినటువంటి వర్డ్ గుడ్ నైట్. ఇక మీరు ఎలా ఉన్నారు అని అడగడం ఫస్ట్ మనం ఆలోచిస్తాం, మనం చెప్తూ ఉంటాం. హౌ ఆర్ యూ అని ప్రశ్నించాలి. దానికి ఆన్సర్ ఇస్తారు. ఐఆమ్ ఫైన్ అంటారు, థ్యాంక్ యూ అంటారు. మనం ఏం చేయాలా? ధన్యవాదాలు సార్, నేను అడిగిన దానికి సమాధానం చెప్పారు, థ్యాంక్ యూ అని చెప్పాలి. తర్వాత కలుద్దాం, సీ యూ లేటర్, జాగ్రత్తగా ఉండండి, టేక్ కేర్, ఈ రోజంతా మీరు సుఖంగా హాయిగా గడపండి, హ్యావ్ ఎ నైస్ డే. ఇది మొట్టమొదటగా మనము ఒక వ్యక్తిని కలిసినప్పుడు, పరిచయమైనప్పుడు మనము మాట్లాడేటువంటి గ్రీటింగ్స్. అయితే ఇది ఉపయోగించకుండా పోతే, డైరెక్ట్గా మాట్లాడితే మనకు సంస్కారము, సభ్యత లేదు అనేటువంటిది అర్థము. కాబట్టి ఫస్ట్ గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, ఇది ఎందులో ఆ టయాన్ని బట్టి ఏదో ఒకటి ఉపయోగించాల్సిన అవసరము అంతైనా ఉంది. ప్రతి ఒక్కరూ కంపల్సరీగా తెలుసుకోవాలి. ఎవరిబడి షుడ్ నో ఇట్ అండ్ ఎవరిబడి షుడ్ యూజ్ ఇట్. దాన్ని ఉపయోగించాల్సిన అవసరం ఉంది. ఇక రెండో పాయింట్కి వస్తే సెల్ఫ్ ఇంట్రడక్షన్. సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేటువంటిది ఎక్కువగా ఇంటర్వ్యూ సందర్భాల్లో అడుగుతుంటారు. గివ్ యువర్ పర్సనల్ డేటా ఆర్ గివ్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఎక్స్ప్లెయిన్ యువర్ పర్సనల్ డీటెయిల్స్. నీ యొక్క జీవితం గురించి, నీ గురించి చెప్పమని చెప్పి మనకు అడుగుతారు. అప్పుడు ఒక 6 లేదా 7 వాక్యాలు మనం సొంతంగా ప్రాక్టీస్ చేసుకొని మన గురించి, మన ఫ్యామిలీ గురించి, మన ఊరు గురించి, మన బ్యాక్గ్రౌండ్ గురించి మనం తయారు చేసుకుని చెప్పగలిగితే దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ ఇంట్రడక్షన్. అది మన స్వీయ పరిచయము, సొంత పరిచయము. మనల్ని మనమే పరిచయం చేసుకోవడాన్ని సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటారు. దీనికి ఒక ఫార్మాట్ అనేది ఉంటుంది. అంటే ఆ ఫార్మాట్ ప్రకారం మనం రాసుకొని ఎవరికి సంబంధించిన విషయాలు అందులో వాళ్ళు చేర్చుకుని టోటల్గా సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అది బట్టి పడతారో ప్రాక్టీస్ చేస్తారో తెలియదు. ఒక వ్యక్తి అడిగిన వెంటనే క్లియర్గా, పర్ఫెక్ట్గా, క్లారిటీగా, స్పష్టంగా, ధైర్యంగా, కాన్ఫిడెంట్గా చెప్పగలగాలి. నీ ఇంటర్వ్యూ బేస్ అంతా కూడా నీవిచ్చేటువంటి సెల్ఫ్ ఇంట్రడక్షన్ పైన ఆధారపడుతుంది. మన అపియరెన్సు, మన మాట తీరు, ఈ రెండూ కూడా ఇంటర్వ్యూ చేసేటువంటి వాళ్లకు ఇంప్రెస్ కలగాలి. ఆ విధంగా ఇంప్రెస్ కలిగినట్టుగా ప్రవర్తించడం అనేటువంటిది మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ నాట్ నోన్, అది సరిగా తెలియదు. ఇప్పుడు
సెల్ఫ్ ఇంట్రడక్షన్ యొక్క ఫార్మాట్ గురించి తెలుసుకుందాం. మై నేమ్ ఈజ్ డాష్, ఐ యామ్ ఫ్రమ్ డాష్, ఐ యామ్ డాష్ ఇయర్స్ ఓల్డ్, ఐ యామ్ ఏ డాష్, ఐ యామ్ స్టడీయింగ్ ఇన్ డాష్ అండ్ ఐ వర్క్ ఇన్ డాష్. ఇది ఒక 5 వాక్యాలతో కూడుకున్న వాక్యము. మనము దీన్ని ఫిలప్ చేయాలి. ఐ యామ్ ఫ్రమ్, నేను ఎక్కడి నుంచి వచ్చావో అది రాయాలి. నీకు ఎన్ని సంవత్సరాలో అది రాయాలి. నీవు స్టూడెంటా, టీచరా, లేకపోతే ఎంప్లాయా, లేకపోతే రైతా, లేకపోతే బిజినెస్ మ్యానా, ఇందులో ఏదో ఒకటి నువ్వు ఫిలప్ చేయాలి. తర్వాత నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, నీకున్న హాబీస్ ఏమిటి. హాబీస్ అంటే అలవాట్లు. నీకు ఉన్న అలవాట్లలో అంటే రీడింగ్ బుక్సా, ప్లేయింగ్ చెస్సా, వాచింగ్ టీవీనా, ఏం అలవాటైతే ఉందో దాన్ని ఒక పాయింట్ మెన్షన్ చేయాలి. వాట్ ఈజ్ యువర్ అంబిషన్, నీ యొక్క ఎయిమ్ ఏమి, నీ యొక్క ఉద్దేశం ఏమి, నీ యొక్క గోల్ ఏమి. ఐ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ, ఆర్ ఐ వాంట్ టు గెట్ ఏ గుడ్ జాబ్ అండ్ ఐ వాంట్ టు ప్రొవైడ్ అండ్ ఎవ్రీథింగ్ టు మై ఫ్యామిలీ. ఏదో ఒక ఎయిమ్, ఏదో ఒక లక్ష్యాన్ని పెట్టుకుని పాయింట్ చెప్పాలి. లాస్ట్లో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్ అని చెప్పాలి. దీనికి మనము స్వీయ పరిచయము అంటాము, సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటాము. ఇది ఫార్మాట్. దాన్ని మనం ఒక పేరుతో ఫిలప్ చేస్తే అది ఎలా వస్తుందంటే, శాంపుల్ ఫర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్. ఒక వ్యక్తి గురించి ఇక్కడ చెప్పాం. హలో, మై నేమ్ ఈజ్ రవి, ఐ యామ్ ఫ్రమ్ గుంటూరు, ఐ యామ్ 20 years old, ఐఎమ్ ఏ స్టూడెంట్, ఐ స్టడీ ఇన్ డిగ్రీ సెకండ్ ఇయర్, మై హాబీస్ ఆర్ ప్లేయింగ్ క్రికెట్ అండ్ రీడింగ్ స్టోరీస్, I want to learn spoken English and I want to get good job. థ్యాంక్ యూ. ఇది ఒక వ్యక్తి తనకు తానుగా చెప్పినటువంటి స్వీయ పరిచయము, సెల్ఫ్ ఇంట్రడక్షన్. మీరు మీ పేరు అందులో పెట్టుకుని ఐ యామ్ ఏ రవి బదులు ఐ యామ్ ఏ భాస్కర్, ఐ యామ్ ఏ గుంటూరు బదులు ఐ యామ్ ఫ్రమ్ హైదరాబాద్, ఐ యామ్ 20 years old బదులు ఐ యామ్ 30 years old, ఐ యామ్ ఏ లాయర్, I completed my studies, my hobbies are watching TV and playing games and reading books, I want to become a famous an employer. ఏదో ఒకటి, ఐ వాంట్ టు గెట్ జాబ్. ఈ విధంగా సొంతానికి మీరు చెప్పగలిగితే అది చాలా ఇంపార్టెంట్. మనము ఇంటర్వ్యూలో అపియర్ అయ్యి ఇంటర్వ్యూ బోర్డు ముందు నిలబడేటువంటప్పుడు మన యొక్క వే ఆఫ్ బాడీ లాంగ్వేజ్, మన డ్రెస్, మన యొక్క స్పోకెన్ ఇంగ్లీష్, ఈ 3 కూడా డిసైడ్ చేస్తాయి. కాబట్టి మనము మన యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్తో కాన్ఫిడెంట్గా, ధైర్యంగా, స్పష్టంగా చెప్పగలిగినప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూ బోర్డ్ మెంబర్స్ ఇంప్రెస్ అవుతారు. ఆ ఇంప్రెస్ కావడానికి మనము మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఈ పాయింట్సే కాకుండా యూ కెన్ యాడ్ సమ్ మోర్ పాయింట్స్. మీరు ఇంకా కొన్ని పాయింట్స్ యాడ్ చేసుకుని దాన్ని ప్రిపేర్ చేసుకుని ఓన్గా ఒక ఫార్మాట్ రెడీ చేసుకుని బట్టి పట్టండి, ప్రాక్టీస్ చేయండి. స్టాండ్ బిఫోర్ మిర్రర్ అండ్ డూ ప్రాక్టీస్ ఎవ్రీడే. అద్దం ముందు నిలబడి కాన్ఫిడెంట్గా ప్రాక్టీస్ చేయండి. కాబట్టి ఈ విధంగా మనము ఇచ్చే చిన్న పరిచయం అనేటువంటిది ఇచ్చినప్పుడు అందులో మన పేరు ఉండాలి, మన ఊరు ఉండాలి, మన వయసు ఉండాలి, మన చదువు ఉండాలి, మన ఎయిమ్స్ ఉండాలి, మన హాబీస్ ఉండాలి, మన లక్ష్యం ఉండాలి. ఇంకా యాడ్ చేయగలిగితే నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా అందులో చేర్చచ్చు. నీ సిబ్లింగ్స్ ఎంత, నీవు అంటే తోడుపుట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎవరేం చేస్తున్నారు అనే విషయాలు పూర్తిగా చెప్పగలగాలి. కాబట్టి ఈరోజు మనం ఇందులో చెప్పినటువంటి అంశం ఏమంటే సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది ఇంపార్టెంట్. ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.